హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి మనకేంటంటే ఏపీలో మారబోయేటటువంటి కొత్త రూల్స్ అయితే ఇవి. అయితే మనకు ఈ రూల్స్ అనేది మనం ప్రతి ఒక్కరూ పాటించాల్సి అయితే ఉంటుందండి. సో మనకు ఏమేమి రూల్స్ మారబోతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ 1వ తేదీన మారబోయేటటువంటి రూల్స్ ఇవే అండి. ఏప్రిల్ 1 నుండి నూతన ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ అనేది లేదు. అలాగే టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు అనేది ఉండవండి. అలాగే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ రివార్డుల్లో సవరణలు అయితే ఉంటాయి. అలాగే మనకు 4th పాయింట్ వచ్చేసి ఇన్యాక్టివేట్ లేదా ఇతరులకు కేటాయించినటువంటి మొబైల్ నెంబర్లకు నిలిచిపోయినటువంటి యూపీఐ సేవలండి. సో ఈ విధంగా మనకు ఏప్రిల్ 1వ తేదీన మనకి ఏంటంటే ఈ రూల్స్ అనేది మారబోతున్నాయండి. అయితే మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 లక్షలకు సంబంధించి ఆదాయం కానివ్వచ్చు, అలాగే టీడీఎస్, టీసీఎస్ పరిమితులకు సంబంధించిన మార్పులు కానివ్వచ్చు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు యాక్సిస్ బ్యాంకుకు సంబంధించినటువంటి మార్పులు కానివ్వచ్చు. సో ఈ సవరణలు అయితే చేశారు. అలాగే మనకు ఇన్యాక్టివేట్ లేదా ఇతరులకు కేటాయించినటువంటి మొబైల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్ నెంబర్ ద్వారా మనకు యూపీఐ సేవలు అనేవి నిలిచిపోతున్నాయి. సో అనగా మనకు కొంతమంది మొబైల్ నెంబర్లు యూస్ చేసుకొని సో మనకి ఏంటంటే యూపీఐ సేవలు అంటే మనకు గూగుల్ పే కానివ్వచ్చు, ఫోన్పే కానివ్వచ్చు యూస్ చేస్తూ మనకు వదిలేసి ఉంటారండి. సో ఇతరులకు కేటాయించినటువంటి అంటే ఆ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉన్నారనుకోండి కంపెనీ, సో అలాంటి యూపీఐ సేవలు అనేది వారికి సంబంధించి ఇక పనిచేయదండి. సో ఆ యూపీఐ సేవలు అనేది ఆల్మోస్ట్ అయితే రద్దు చేస్తారండి. సో ఇదంటే మనకు ఏప్రిల్ 1న అయితే మారబోయేటటువంటి రూల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.